గ్రామీణ జీవనం ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి పంటల సరళి, పంటల సమాచారం, పంటల నాణ్యత, ప్రమాణ దిగుబడులు ఎలా సాధించాలి అనే విషయాలపై పూర్తి పరిజ్ఞానం లేదా అధికారుల నుంచి సమాచారం అవసరం. అయితే పూర్తిగా వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్, ఫారెస్ట్ అధికారులను సంప్రదిస్తూనే తన పరిజ్ఞానంతో శ్రీగంధం సాగు చేస్తూ అందులో అంతర పంటలుగా వివిధ ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న యువ రైతు సందీప్ గురించి తెలుసుకుందాం. పేదోడి యాపిల్ గా పిలువబడుతూ తక్కువ ధరతో ఎక్కువ పోషక విలువలు కలిగిన పండుగ జామకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా జామలో విటమిన్ సి, ఇతర ఔషధ గుణాలు ఉండటం వల్ల అన్ని వయసుల వారు జామ పండ్లను తినొచ్చు. పెద్దపల్లి గౌరెడ్డిపేటకు చెందిన యువ రైతు సందీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే వ్యవసాయం పైన దృష్టి పెట్టి తనకున్న 2 ఎకరాల్లో శ్రీగంధం సాగు చేస్తూ అందులో అంతర పంటగా జామ సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. నా పేరు సందీప్, మాది పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట గ్రామం. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. ఐసిఐసిఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా టెక్ సపోర్ట్గా చేశాను. మాకున్న 2 ఎకరాల పొలంలో శ్రీగంధం అంతర్ పంటగా జామ తోటను పెంచాలని ఆశతోని నేను నా జాబ్ కూడా వదిలేసి వచ్చి గ్రామంలో స్టార్ట్ చేశానండి. 2 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. 2021లో వచ్చాను నేను. అయితే మనకు మేజర్ ప్లాంట్గా శ్రీగంధం ప్లాంటేషన్ చేశాను. అంతర్ పంటగా ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి తైవాన్ జామ వెరైటీ పెట్టానండి. 9 మంత్స్కే నాకు ప్లాంట్ క్రాప్ వచ్చింది. క్రాప్ వచ్చిన తర్వాత వాళ్ళ సజెషన్ మేరకు ఫస్ట్ క్రాప్ తీసేశాను, ఎందుకంటే టేస్ట్ ఉండదని చెప్పి వాళ్ళే చెప్పారు. సెకండ్ క్రాప్ నుండి నాకు మంచి ఆదాయం వచ్చింది. 30,000 వరకు నేను సేవ్ చేశానండి. థర్డ్ క్రాప్ వచ్చేసి మా డాడీ కొంచెం హెల్త్ పరంగా ఆరోగ్యం సహకరించడంతో నేను మెయింటెనెన్స్ చేయలేకపోయాను. కానీ ఫోర్త్ క్రాప్ నుండి మాత్రం ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీకాల్కులేట్ చేసి మంచి ఆదాయం పొందుతానని నాకు నమ్మకం ఉంది. అయితే ఇందులో మేము రకరకాల క్రాప్స్ పెట్టామండి. ఇందులో వచ్చేసి బాలాజీ రకం నిమ్మ, ఇది 3rd ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో మళ్ళీ ఒక 30 to 35 వరకు సీతాఫలం, ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం తీసుకొచ్చాము. ఇది కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర దగ్గర నుంచి తీసుకొచ్చాము. శ్రీగంధం ప్లాంటేషన్ మనకు మేజర్ క్రాప్ కాబట్టి దానికి హోస్ట్ ప్లాంట్గా సరుగుడు చెట్లు పెట్టామండి. ఈ సరుగుడు చెట్లు కూడా చాలా ఎత్తు పెరగడంతో శ్రీగంధం చెట్టుకి గ్రోత్ ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే మేము ఏం చేసామండి, వాళ్ళకు మళ్ళీ సమాచారం ఇచ్చాము. సమాచారం ఇస్తే వాళ్ళు అన్నారు శ్రీగంధం చెట్టు కన్నా ఎత్తు పెరగకూడదు అనే సజెషన్ తీసుకొని దాన్ని కటింగ్ చేసాము. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రాప్ వచ్చడం స్టార్ట్ అయింది హైట్గా. మీరు చూస్తే అన్ని విధాల చెట్లు ఉన్నాయండి. ఇక్కడ సీతాఫలం ఉన్నాయి, జామ ఉన్నాయి, మామిడి చెట్టు కూడా ఉన్నాయండి. కొన్ని మేము పెట్టాము, సపోటా కూడా ఉన్నాయి. 3-4 ఇయర్స్ బ్యాకే మేము కొబ్బరి చెట్లు పెట్టుకున్నాం. ఈ కొబ్బరి చెట్లు చూడండి మీరు, ఇది ఒక 4 ఇయర్స్ అవుతుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఆఫ్టర్ 6 ఇయర్స్ నుండి దీనికి క్రాప్ స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పారండి. ఇది ఇక్కడ మా డాడీ పెట్టుకున్నది. ఇది ఇంతకు ముందు తనకున్న 2 ఎకరాల్లో వరి సాగు చేసేవాడు. అందులో లాభాలు రాకపోవడంతో ఉద్యానవన శాఖ వారిని సంప్రదించి శ్రీగంధం సాగు చేయడం ప్రారంభించి మంచి ఫలితాల వైపు సాగిపోతూ ఉండడం గమనార్హం. 15 సంవత్సరాల తరువాత కోతకు వచ్చే శ్రీగంధంలో అంతర పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాను అని అంటున్నారు సందీప్. అలాగే తన క్షేత్రంలో నిమ్మ, సపోటా, సీతాఫలం, కొబ్బరి, మామిడి లాంటి పండ్లను కూడా సాగు చేస్తున్నానని అన్నారు సందీప్. ఈ శ్రీగంధం ప్లాంటేషన్ అందరు చేయండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఒక సమాజంలో పెద్ద అవ్వడానికి మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే ఇది 16 to 18 ఇయర్స్ అని చెప్పి మీరు డ్రాప్ కాకండి, ఖచ్చితంగా పెట్టుకోండి. అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఇది. ఇందులో మెయిన్ సజెషన్ ఏంటంటే మనకు ఖచ్చితంగా సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ ఉండాలండి. బ్లాక్ సాయిల్ అయితే ఖచ్చితంగా ఇందులో గ్రోత్ ఉండదు. మీకు చాగా పెరగకుండా చెట్టు పెరగడం వల్ల మీకు లాభం లేదు ఎప్పటికీ కూడా. దీనికి 18 ఇయర్స్ తర్వాత బెంగళూరు నుండి వాళ్ళే వస్తారు, కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఒక లిమిటెడ్ పీరియడ్లో మనకు గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు అన్ని ప్రాపర్గా తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళే చూసుకుంటారు కంపెనీ వాళ్ళు. దానికి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 2023లో పర్ కేజీ 10 to 15,000 వస్తుందండి. ఒక చెట్టు పైన మనం ఖచ్చితంగా 20 to 40 కేజీస్ తీసుకోవచ్చు చాగా, మంచి గ్రోత్ ఉంటే. అయితే ఆ లెక్కన మీరు చేసుకున్నా కూడా ఒక చెట్టు పైన 2 lakhs నుంచి 3 lakhs తీసుకోవచ్చు ఆదాయం. మెయింటెనెన్స్ కింద మాత్రం మనం చూసుకోవాల్సి వచ్చింది. మెయింటెనెన్స్ కింద మాత్రం మనకు కొంచెం ఆదాయం ఉండాలని ఈ తైవాన్ జామ తీసుకొచ్చామండి. ఇందులో ఇంకా వెరైటీ రకాలు కూడా ఉన్నాయి. అందరికీ మన చుట్టూ ఉన్న వాళ్ళకు మనం అంటే ఏంటి,
మన ప్లాంటేషన్ ఏంటి, మన ఐడియా ఏంటో అందరికీ తెలవాలని చెప్పి ఈ ప్లాంటేషన్ చేసామండి. పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు పండ్ల తోటలకి ఎక్కువగా యువ రైతులు ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎక్కువగా బొప్పాయి గానీ, జామ గానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ ఇలాంటి పండ్ల తోటలకి యువ రైతులే ఎక్కువగా ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన గౌరెడ్డిపేట గ్రామంలో యువ రైతు అయిన సందీప్ గారు మనకు జామ తోటని గత 2 సంవత్సరాల నుంచి పండించడం జరుగుతుంది. మన ఉద్యాన శాఖ ద్వారా మెళకువలు తెలుసుకొని ఇందులో తను ఇది ఒక ఎకరంకి మనకు 3 మీటర్ల దూరంలో పెట్టుకున్నట్లయితే దాదాపుగా 450 మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. ఇందులో ఉన్న అంటే ఇదే పంట మీద ఆధారపడడమే కాకుండా ఇందులో ఈ క్రాప్ వచ్చేంత వరకు జామ పండ్లు వచ్చేంత వరకు ఖాళీగా ఉండడం, అదనపు ఆదాయం ఎందుకు పొందరాదు అన్న ఉద్దేశంతోని 3 సంవత్సరాల వరకు ఉండే కలుపనిచ్చే పంటలైన మన సరుగుడు కానీ, మహాగాని కానీ ఇలాంటి ఈ మొక్కల వైపు రైతులు ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు సందీప్ గారు మనకి సరుగుడు లాంటి మొక్కలను పెంచుకొని ఈ మొక్క ఏంటిదంటే పెట్టుకుంటే దీనికి ఎక్కువగా వెడల్పైన ఆకులు ఉండవు. మన మెయిన్ ప్రధాన పంట అయిన జామ తోటకు ఎలాంటి నీడ కానీ, చీడపీడలు కానీ రాకుండా ఉండడం జరుగుతుంది. దాని సరుగుడు వంటివి చిన్న ఆకులు ఉంటాయి, స్పైన్ లాగా సూదిలాగా ఉండడం జరుగుతుంది కాబట్టి నీడ అనేది ఎక్కువ పడదు. ప్లస్ దీనికి చీడపీడలు ఎక్కువగా అటాక్ కావు. అందుకని తను ముందు జాగ్రత్తగా ఆలోచించి ఈ పంటను ఎంచుకొని సరుగుడిని అంతర పంటగా ఎంచుకొని అధిక లాభాలను పొందడం జరుగుతుంది. జామ తోట నుంచి ఒక ఎకరంకి 30 టన్నుల వరకు దిగుబడి సాధించడం జరుగుతుంది. పెట్టుబడి ఖర్చులను పోను తనకి 1 లక్ష వరకు నికర ఆదాయం ఉండడం జరుగుతుంది. తను ఎంచుకున్న రకము తైవాన్ పింక్ రకము. ఇది ఏంటిదంటే ఎక్కువ మనకు వేటనిచ్చి రుచి తీయగా ఉండి, రుచి ఎక్కువగా ఉండి, గుజ్జు ఎక్కువగా కండ ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ రకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సరుగుడిని కూడా కట్ చేసి అందులో నుంచి కూడా మనకు కలప కాగజ్ నగర్ వాళ్ళు వచ్చి దీన్ని కలప తీసుకెళ్ళి వాళ్ళే హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా భరించడం జరుగుతుంది. దాని నుంచి కూడా ప్రధానంగా మనకు 1 లక్ష వరకు నికర ఆదాయం సాధించడం జరుగుతుంది.